హలో. ఎస్ ఉన్నా. సో ఎస్టర్డే క్లాస్లో ఏం చూసామంటే ఇన్స్టాన్స్ మీద మనం అప్లికేషన్లో ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇది ప్రాసెస్ అన్నమాట. మనం ఒక ఎక్సెల్ షీట్లో టాస్క్లన్నీ లిస్ట్ అవుట్ చేసుకున్నాం. సో 1 by 1 క్రియేట్ చేసుకుంటూ ఒక 6 టాస్క్లు కంప్లీట్ చేసాం అనమాట. సో నేను మళ్ళీ ఇంకోసారి నేను ఆ 6 టాస్క్లు మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చేసినవి చూపిస్తాను. ఓకే. సో ఒకవేళ మీకు అర్థం కాలేదు, ఇది స్టెప్స్ ఏం అర్థం కాలేదు అనుకుంటున్నారేమో. సో ఒకసారి ఇది ఈ కంప్లీట్ సెటప్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మీకు హై లెవెల్ ఇంకొకసారి రివిజన్ చేస్తాను. మీకు ఇన్స్టాన్స్ తీసుకొచ్చున్నట్లయితే మీరు తెచ్చుకుంటే ఈ స్టెప్స్ మొత్తం, ఈ షీట్ మొత్తం మీకు షేర్ చేస్తాను. సో దీంతో పాటు స్క్రీన్ షాట్లో ఉన్న డాక్యుమెంట్ కూడా షేర్ చేస్తాను. దాంతో పాటు మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ యూజర్ క్రియేషన్. యూజర్ క్రియేషన్కి సో మీకు చెప్పినట్టు ఇది ఈ నా దగ్గర ఉన్న ఇన్స్టాన్స్ ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చుకున్నాను కాబట్టి ఆ ఇన్స్టాన్స్లో ఏమంటారు ఐటీ సెక్యూరిటీ మేనేజర్ రోల్ ఇవ్వలేదు నాకు. సో దానివల్ల నేను యూజర్ని నేను క్రియేట్ చేయలేను. సో యూజర్ క్రియేట్ చేయాలి అంటే ఐటీ సెక్యూరిటీ మేనేజర్ రోల్ కావాలి. సో ఇది ఇన్స్టాన్స్ ఎలా ఉంటుంది. సో యూజర్ని క్రియేట్ చేయాలంటే నావిగేటర్లోకి వెళ్ళి టూల్స్లో ఇక్కడ ఐటీ సెక్యూరిటీ కన్సోల్ అని ఉంటుంది, సెక్యూరిటీ కన్సోల్. సో అది ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తాను. సో నావిగేటర్ ఇదిగోండి, ఇక్కడ నావిగేటర్ టూల్స్ సెక్యూరిటీ కన్సోల్. సో ఇది నావిగేటర్. ఇక్కడ అది క్లిక్ చేస్తే మనకి టూల్స్లో సెక్యూరిటీ కన్సోల్ అని కనిపిస్తుంది. సో మనం ఇందాక అక్కడికి వెళ్ళాం కదా, నావిగేటర్ టూల్స్, ఇక్కడ సెక్యూరిటీ కన్సోల్ ఉండాలి. నాకు లేదు అది. ఓకే. సో సెక్యూరిటీ కన్సోల్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సెక్యూరిటీ కన్సోల్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో రోల్స్ అండ్ యూజర్స్ అనేక ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో యూజర్స్ మీద క్లిక్ చేసుకోవాలి. యూజర్స్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ యూజర్ అకౌంట్ అని కొట్టాలి. యాడ్ యూజర్ అకౌంట్ కొడితే సో ఇక్కడ మేజర్గా మనం లాస్ట్ నేమ్, ఇక్కడ ఏదైతే సింగిల్ స్టార్ ఉంటాయో అవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్ అని అర్థం. సో అవన్నీ ఇవ్వాలి. ఇచ్చాక యాడ్ రోల్ అని కొట్టాలి. యాడ్ రోల్ కొడితే మనకి ఈ త్రీ ఆప్షన్స్, ఈ 3 రోల్స్ అసైన్ చేయాల్సి వస్తుంది. సో మనం ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్గా మనకి ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు కావాల్సిన రూల్స్ ఇవి: అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్, ఐటీ సెక్యూరిటీ మేనేజర్, ఎంప్లాయీ. ఓకే. ఇక్కడ మనం యాడ్ రోల్ అని కొట్టగానే ఈ స్క్రీన్ వస్తుంది, యాడ్ రోల్ మెంబర్షిప్ అని. సో 1 by 1 మనం ఈ 3 1 by 1 ఆడ సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఓఆర్ఏ ఏఎస్ఎం అప్లికేషన్. సో ఇవి చూసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. డూప్లికేషన్స్ ఉంటాయి, అంటే కస్టమైజ్ చేసి ఉంటాయి, వాటిని జాగ్రత్తగా చూసి సెక్యూరిటీ కన్సోల్కి ఎఫ్ఎండి ఐటీ సెక్యూరిటీ మేనేజర్ జాబ్ అని ఉంది. సో జాబ్ 1 కానీ తర్వాత ఈ కస్టమ్ కానీ ఇట్లా వేరే వేరే ఉన్నవి సెలెక్ట్ చేసుకోకూడదు. జస్ట్ ఎఫ్ఎండి ఐటీ సెక్యూరిటీ మేనేజర్ జాబ్ అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రతిదానికి యాడ్ రోల్ మెంబర్షిప్ సెలెక్ట్ చేసుకుంటా ఆ 3 యాడ్ చేసుకోవాలన్నమాట. ఎంప్లాయీకి ఓఆర్ఏ పిఈఆర్ ఎంప్లాయీ అబ్స్ట్రాక్ట్ అని ఉంటుంది. పిఈఆర్ ఎంప్లాయీ అబ్స్ట్రాక్ట్ కూడా ఒరిజినల్ కాదనమాట, ఇది కస్టమైజ్డ్. సో ఓఆర్ఏ పిఈఆర్ ఉన్నది మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. సో యాడ్ రూల్ మెంబర్షిప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 3 అయిపోయాక మనం డన్ కొడితే ఇక్కడ డన్ కొట్టామంటే మెయిన్ స్క్రీన్లోకి వచ్చేస్తాం. సో ఇక్కడ చెక్ చేసుకోవాలి ఆ 3 మనం యాడ్ చేసినవి వచ్చినాయా లేదా. అసైనబుల్ బ్లూ టిక్ ఉంటాయో చూసుకొని
సేవ్ అండ్ క్లోజ్ చేయాలి. ఓకే. సో ఈ సేవ్ అండ్ క్లోజ్ చేశాక మళ్ళా మనం లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేస్తే ఇక్కడికి వస్తాం, ఈ పేజీలోకి వస్తాం. మనం ఇక్కడ ఇందాక ఇచ్చాం కదా, ఏమంటారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకున్నాం కదా, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం అప్లికేషన్ లాగిన్ చేస్తాం. ఓకేనా. అప్లికేషన్ లాగిన్ చేశాక ఇక్కడ మేనేజ్ సెటప్ అండ్ మెయింటెనెన్స్ ఆప్షన్ ఉంటుంది. సెటప్ అండ్ మెయింటెనెన్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ నిన్న మనం పెన్నా సిమెంట్స్ అని క్రియేట్ చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒకవేళ కనపడకపోయినా మనం ఇదే నేమ్ని ఇక్కడ సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఇదిగోండి. సో దీన్ని ఓపెన్ చేద్దాం. దాన్ని ఓపెన్ చేసి మనం ఫినాన్షియల్ సెటప్స్ చేస్తున్నాం. ఫినాన్షియల్ సెటప్స్ లో నిన్న ఎక్కడి వరకు వచ్చాం? ఇక్కడ వరకు కాదు. ఫినాన్షియల్ సెటప్స్ లో ఫస్ట్ ఏం చేసాం, ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. ఓకే. ఈ ప్రాజెక్ట్ జస్ట్ మనం పెన్నా సిమెంట్స్ అని నేమ్ ఇచ్చాం, తర్వాత స్టార్ట్ డేట్ ఇచ్చాం, అంతే. జస్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఒక 4 ఆఫర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ప్రొక్యూర్మెంట్, ఫినాన్షియల్స్, ఓకే, ఫ్యూజన్ అకౌంటింగ్ హబ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్. ఈ 3 మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం. అసలు యాక్చువల్గా అయితే మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలని పర్లేదు, ఫినాన్షియల్ ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. సో ప్రజెంట్ మనం జిఎల్ సెటప్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఫినాన్షియల్స్ ఒక్కటే సెలెక్ట్ చేసుకొని అన్ని ఎనేబుల్ చేసుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మాడ్యూల్స్కి వెళ్ళినప్పుడు అవసరాన్ని బట్టి మళ్ళీ ఈ దీంట్లోకి ఎడిట్ కొట్టి దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మనం సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది, ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ క్యాలెండర్, మేనేజ్ క్యాలెండర్ అని. సో మనం ఇక్కడ క్యాలెండర్ ఒకటి క్రియేట్ చేసాం. డిఫైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో డిఫైన్ క్యాలెండర్స్ లో మేనేజ్ అకౌంటింగ్ క్యాలెండర్ టాస్క్ లోకి వెళ్తే పెన్నా అని ఉంటుంది, సెర్చ్ కొట్టండి, పెన్నా క్యాలెండర్. సో నిన్న మనం పెన్నా క్యాలెండర్ ఒకటి క్రియేట్ చేసాం. ఓకేనా. సో అది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. జనవరి టు డిసెంబర్ మంత్ సెలెక్ట్ చేసుకున్నాం, ఒకటి అడ్జస్ట్మెంట్ పీరియడ్ ఒకటి ఇచ్చాం. ఓకేనా. ఫ్రీక్వెన్సీ మంత్లీ ఇచ్చాం. ఓకే. ఫార్మాట్ ఇయర్లీ. సో ఇంతకు మించి ఎక్కువ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నేమ్ ఆఫ్ ది క్యాలెండర్, ఫ్రీక్వెన్సీ, ఓకే, స్టార్ట్ డేట్ ఫ్రమ్ వేర్ ఇట్ హ్యాస్ టు బి స్టార్ట్. ఓకే, స్టార్ట్ డేట్, తర్వాత ఫార్మాట్ ఇయర్లీనా, ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఓకే. సో మనకి కావాల్సిన ఒక ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. అడ్జస్ట్మెంట్ ఇయర్ ఒకటి, అదే ఫ్యూచర్ మంత్ ఒకటి పెట్టుకుంటాం అడ్జస్ట్ పీరియడ్ కింద. సో ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం ఇది. సో క్యాలెండర్, ఇక్కడ క్యాలెండర్ అయిపోయింది. తర్వాత వాల్యూ సెట్. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో వాల్యూ సెట్స్ చేసాం. వాల్యూ సెట్ వాల్యూస్, వాల్యూస్ ఏం చేసాం మనం, పెన్నా సిమెంట్స్ అని కొడితే వస్తాయి. సెర్చ్ కొడితే
మనం నిన్న క్రియేట్ చేసిన వాల్యూ సెట్స్ ఇవి. ఓకే, పెన్నా సిమెంట్ అకౌంట్ వాల్యూ సెట్, కంపెనీ వాల్యూ సెట్, డిపార్ట్మెంట్ వాల్యూ సెట్, ఫ్యూచర్ వాల్యూ సెట్, ఇంటర్ కంపెనీ వాల్యూ సెట్. ఓకే, 5 వాల్యూ సెట్స్ క్రియేట్ చేసాం. ఓకేనా, తర్వాత స్ట్రక్చర్. సో చేసే సెటప్స్ క్లియర్గా చూడండి. సో జస్ట్ జిఎల్ కొడితే, జనరల్ లెడ్జర్ పెట్టి సెర్చ్ కొడితే దీంట్లో ఉన్నవన్నీ వస్తాయి అనమాట. మేనేజ్ స్ట్రక్చర్ కొట్టండి. స్ట్రక్చర్ కోడ్ మనం ఏమి ఇచ్చాం, పెన్నా సిమెంట్. సో నేమ్స్ అనేవి మనకి ఈజీగా గుర్తుండేటట్టు ఇక్కడ మనం క్యాలెండర్ చేస్తున్నాం అంటే క్యాలెండర్ పెట్టుకోవాలి, వాల్యూ సెట్స్ చేస్తుంటే వాల్యూ సెట్ అని పెట్టుకోవాలి, స్ట్రక్చర్ చేస్తుంటే చివర స్ట్రక్చర్ అని పెట్టుకోవాలి, ఇన్స్టెంట్ చేస్తుంటే చివరిలో ఇన్స్టెన్స్ అని పెట్టుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్రైమరీ లెక్చర్ లెవెల్లో అవన్నీ సెలెక్ట్ చేసినప్పుడు ఏది ఏంటి అనేది మనకు తెలియాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ స్ట్రక్చర్ అన్నమాట. మేము ఆల్రెడీ చేసి ఉన్నాం కాబట్టి దాన్ని ఎడిట్ చూపిస్తానండి ఏం చేసాం అనేది. సో ఇక్కడ చూసినట్టు మీరు మనం 5 కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ యాడ్ చేసాం. ఓకేనా, ఇక్కడ ఇందాక చూస్తే మీకు ఈ ప్రాసెస్లో ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పింది, క్లాస్లో చెప్పింది. వాల్యూ సెట్స్ క్రియేట్ చేస్తాం, స్ట్రక్చర్లో కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేసి వాటికి సెగ్మెంట్ లేబుల్స్, సెగ్మెంట్స్ అండ్ వాల్యూ సెట్స్ అసైన్ చేసాం. సో ఇక్కడ ఏదైతే వాల్యూ సెట్స్ క్రియేట్ చేసామో మళ్ళీ వాటిని ఇక్కడ ఆ పర్టికులర్ కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్కి అసైన్ చేసాం. సో అదే ఇక్కడ చేసింది. ఇక్కడ స్క్రీన్ మీదకి వస్తే ఇదిగోండి, ఇది కీ ఫ్లెక్స్ ఫీల్డ్ నేమ్. ఓకే, ఇది సెగ్మెంట్ నేమ్. ఓకే, ఇక్కడ వ్యూ, మీరు ఇది ఎడిట్ కొడితే, కంపెనీ అనేది ఒకటి ఎడిట్ కొడితే ఇక్కడ డీటెయిల్ చూడొచ్చు మీరు. మనం ఈ ఎక్సెల్లో చూపించిన అన్ని ఇక్కడ చేసాం లేదా అర్థమవుతుంది. కంపెనీ అనే దానికి కీ ఫ్లెక్స్ ఫీల్డ్కి ప్రైమరీ ఏం చేసాం, ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ యాడ్ చేసాం. ఓకేనా, తర్వాత సెగ్మెంట్ 1 యాడ్ చేసాం. ఇదిగోండి సెగ్మెంట్ 1 ఇక్కడ యాడ్ చేసాం. తర్వాత కంపెనీ వాల్యూ సెట్, కంపెనీ వాల్యూ సెట్, కంపెనీ ఇది వాల్యూ సెట్ కంపెనీ యాడ్ చేసాం. సో మేజర్ సెటప్స్ ఇవి మనం ఇక్కడ ఫస్ట్ ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అవి దాని లైన్ ప్రకారం ఇక్కడ చేసాం అనమాట. సో ఈ కంపెనీకి ఎలా చేసామో రిమైనింగ్ 5 కీ ఫ్లెక్స్ ఫీల్డ్కి రిమైనింగ్ 5 కీ ఫ్లెక్స్ ఫీల్డ్ సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యాం. సో మెయిన్ ఏంటంటే మనకి ఫస్ట్ 3 ఉన్న కంపెనీ, అకౌంట్స్, డిపార్ట్మెంట్. కంపెనీకి ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్, అకౌంట్కి న్యాచురల్ అకౌంట్, డిపార్ట్మెంట్కి కాస్ట్ సెంటర్. ఓకేనా, అవి మేజర్గా ఉండాలి, అవి అసైన్ చేసేసాం. రిమైనింగ్ వాటికి అవసరం లేదు, ఆప్షనల్ అనమాట అవి. ఓకేనా, సో నిన్న ఇంతవరకు చేసాం. సో ఈరోజు ఏం చేయాలంటే స్ట్రక్చర్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి. సో ఒకసారి 1 రౌండ్ ఆఫ్ సెటప్స్ అన్నీ అయిపోయాక మీకు కావాలంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి చేయొచ్చు. ఒకవేళ అర్థం కాలేదు, సెటప్స్ కన్ఫ్యూజ్గా ఉన్నాయి అంటే. ఓకేనా, ఇప్పుడు ఇన్స్టాన్స్ క్రియేట్ చేద్దాం. సో సేమ్ మనం స్ట్రక్చర్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా స్ట్రక్చర్ ఇన్స్టాన్స్ కనిపిస్తుంది. ఓకే, స్ట్రక్చర్ మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, స్ట్రక్చర్ ఇన్స్టాన్స్. సో సేమ్ లొకేషన్కి వస్తాం మనం.
search మేనేజ్ స్ట్రక్చర్స్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రక్చర్ ఇన్స్టెన్స్ అన్నమాట. దీంట్లో మళ్ళీ మనం ఒక స్ట్రక్చర్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఏం చేద్దామంటే పెన్నా సిమెంట్స్ స్ట్రక్చర్ ఇన్స్టెన్స్. ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇది వరకు మనం ఆల్రెడీ స్ట్రక్చర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం కదా. సో పెన్నా నేమ్తో ఉండి చూడండి, పెన్నా సిమెంట్ స్ట్రక్చర్. సో ఇది మనం ఆల్రెడీ ఈ ప్రీవియస్ క్రియేట్ చేసింది. సో అట్లా క్రియేట్ చేసిన తర్వాత వీటికి మనం క్రియేట్ చేసినవన్నీ ఇక్కడ ఎనేబుల్ అయ్యి కనిపిస్తాయి మనకి. సో వీటికి ఏం చేయాలంటే మనం ఈ రిక్వైర్డ్ దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఈచ్ వన్ సెలెక్ట్ చేయండి, ఎడిట్ కొడితే ఇక్కడ రిక్వైర్ ఉంటుంది కదా బటన్, ఇది ఎనేబుల్ చేయండి. ఓకే, ఇంకేం చేయాల్సిన పని లేదు. రిక్వైర్డ్ మాత్రం ఎనేబుల్ చేసి ఓకే చేయండి. సో ఈ టిక్ మార్క్ వచ్చింది. సో అలా అన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ కొట్టి రిక్వైర్డ్ కొట్టి ఓకే. ఓకేనా, సో సేవ్ కొట్టాలి. సేవ్ అండ్ క్లోజ్. స్ట్రక్చర్ ఇన్స్టెన్స్. స్ట్రక్చర్ ఇన్స్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు మనం వాల్యూ సెట్స్ ఇందాక వాల్యూస్ కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేసాం కదా, వాటికి వాల్యూస్ ఇవ్వాలి. ఓకేనా, డన్ కొట్టేసి అగైన్ డన్. సో ఇక్కడికి వస్తే మీకు సో వాల్యూ సెట్స్ ఉంటాయి. వాల్యూ సెట్ వాల్యూస్ ఆప్షన్లోకి వెళ్తే వాల్యూ సెట్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, వాల్యూ సెట్స్లోకి వెళ్ళామంటే ఆ వాల్యూ సెట్కి వాల్యూస్ క్రియేట్ చేయొచ్చు. అర్థమైందా? వాల్యూ సెట్ వాల్యూస్లోకి వెళ్తే వాల్యూ సెట్ క్రియేట్ చేయొచ్చు. అదే వాల్యూ సెట్లోకి వెళ్తే ఆ వాల్యూ సెట్కి వాల్యూస్ క్రియేట్ చేయొచ్చు. సో అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. సో మనం ఇందాక ఒక షీట్ చూసాం దాంట్లో. సో ఇక్కడ చూసారు కదా, వాల్యూ సెట్ వాల్యూస్కి మనం ఆ కోడ్స్ ఇచ్చాం. ఓకే, ఆ కోడ్స్ ఇప్పుడు ఇక్కడ ఎలా ఇవ్వచ్చో చూపిస్తాం. వాల్యూ సెట్ కోడ్ పెన్నా ఇక్కడ ఒకసారి జనరల్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకోండి. సో మనం క్రియేట్ చేసినవన్నీ వస్తాయి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ 1 by 1 సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాం. కంపెనీ వాల్యూ సెట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ బటన్, సారీ మేనేజ్ వాల్యూస్, కంపెనీ వాల్యూ సెట్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో వాల్యూస్ కొడదాం, మేనేజ్ వాల్యూస్ కొడదాం. సో ఇక్కడ మనకి ఏమన్నా వాల్యూస్ ఉంటే సెర్చ్ కొడితే వాల్యూస్ వస్తాయి. బట్ మనకి వాల్యూస్ ఏం లేవు కాబట్టి మనం వాల్యూస్ ఇవ్వాలి. సో మనం చేస్తుంది కంపెనీ అన్నమాట. కంపెనీ వాల్యూ సెట్ మనం ఎన్ని అనుకున్నాం, ఎన్ని లెంత్ అనుకున్నాం, 2 కదా. సో ఒకవేళ మీకు డౌట్ ఉందంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు వాటిని. ఇది క్యాన్సిల్ కొట్టండి. ఫస్ట్ కంపెనీ చూడండి, ఎడిట్ బటన్,
ఇక్కడ ఏముంది మాక్సిమం లెంత్ 2 ఉంది. ఓకే, క్యాన్సిల్. సో మేనేజ్ వాల్యూస్, సారీ అకౌంట్లోకి వెళ్దాం. వాల్యూస్ ప్లస్ కొట్టండి. ఇక్కడ వాల్యూస్ ఇవ్వాలి. 2 డిజిట్స్ చెప్పాం కాబట్టి 10 ఇద్దాం. 10. డిస్క్రిప్షన్ దానికి ఒక నేమ్ ఇవ్వాలి. సో నేమ్ ఏమి ఇద్దామంటే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 1 ఇద్దాం. ఓకే, ఎనేబుల్ చేయాలి. తర్వాత స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇవ్వకపోయినా ఏం కాదు. ఒకవేళ ఫ్యూచర్లో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ డేట్ ఇవ్వచ్చు. ఎండ్ డేట్ ఒకవేళ కొన్ని రోజులైన తర్వాత ఇది పని చేయకూడదు, దీన్ని యూజ్ చేయమనుకుంటే ఎండ్ డేట్ ఇవ్వచ్చు దాన్ని. సో ఈ యాక్టివిటీస్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ మనం ఇది క్రియేట్ చేసిన తర్వాత కూడా ఇవ్వచ్చు వాటికి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్. ఓకే, స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ అంటే ఏంటంటే మనం అవి ఫంక్షనాలిటీస్ లోకి ఎప్పుడు రావాలి. స్టార్ట్ డేట్ నిన్నటి నుంచి ఇచ్చాం, లేకపోతే 1 ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇచ్చాం అనుకోండి, ఇప్పటి వరకు మనం ఇప్పుడే కదా ఫస్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ప్రీవియస్ డేట్ ఇచ్చినా కానీ దానికి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఫ్యూచర్ డేట్ ఇచ్చాం అనుకోండి, ఫ్యూచర్ డేట్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ వీక్ డేట్ ఇచ్చామంటే ఇక్కడ ఇది నెక్స్ట్ వీక్ నుంచే యూజ్ చేయగలం, ముందే యూజ్ చేయలేం అనమాట. అది ఎండ్ డేట్ ఉందనుకోండి, ఎండ్ డేట్ ఇవ్వరు జనరల్ గా. ఒకవేళ ఇచ్చారనుకోండి, ఓకే ఫ్యూచర్ లో ఈ యూనిట్ వాడము, యూనిట్ క్లోజ్ చేసి కొత్త యూనిట్ ఓపెన్ చేస్తున్నాం, అప్పుడు ఏం చేస్తామంటే సెకండ్ యూనిట్ నేమ్ ఇచ్చేసి దీన్ని క్లోజ్ చేసేస్తాం. ఆ రోజుతో ఎండ్ డేట్ పెట్టేసి ఇది ఇంకా చూపించదు అక్కడ. అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ దీని మీద పడవు అనమాట. ఓకే, అలో పోస్టింగ్ ఎస్ పెట్టాలి, సమ్మరీ నో ఉంచండి. సో ఈ సమ్మరీ అలో పోస్టింగ్ అనేది తర్వాత చెప్తాను మీకు. ఓకేనా, దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. సో సమ్మరీ ఏంటంటే సెకండరీ లెడ్జర్ గురించి. సో సమ్మరీ ఎస్ పెట్టారనుకోండి, సో సెకండరీ లెడ్జర్లకు కూడా మనకి ఈ డీటెయిల్స్ రిపోర్ట్లో ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు వెళ్తాయి. అలో పోస్టింగ్ అంటే దీని మీద ట్రాన్సాక్షన్ పడినవి మనం జిఎల్లో జనరల్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడానికి పర్మిషన్ అనమాట. బడ్జెటింగ్ కూడా ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ మీద బడ్జెటింగ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇస్తాం, ఎస్ ఆర్ నో. ఓకే, సో ప్రస్తుతానికి మనం ఒక యూనిట్ వేస్తున్నాము, 10 ఒక యూనిట్ వేస్తున్నాము. సేవ్ అండ్ క్లోజ్ చేయండి. నెక్స్ట్ మన ప్రియారిటీ డిపార్ట్మెంట్ ఉంది. డిపార్ట్మెంట్ లో ఎంత లెంత్ ఇచ్చాం చూడండి, 5 ఇచ్చాం. ఓకే, సో డిపార్ట్మెంట్కి వెళ్ళి మేనేజ్ వాల్యూస్ కొట్టండి. మేనేజ్ వాల్యూస్ లో సో మనకి డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయంటే సేల్స్ డిపార్ట్మెంట్, సారీ నంబర్ కాదు ఇక్కడ ఇవ్వాల్సింది, 5 డిజిట్స్ కదా, 5 డిజిట్. ఓకే, సేల్స్ నెక్స్ట్ 20,000 సేల్స్ అండ్ హెచ్ఆర్ హెచ్ఆర్ తర్వాత ఫినాన్స్. ఇది ఎన్నైనా వచ్చు, మన జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం అట్లా చెప్తున్నాను. సేల్స్, హెచ్ఆర్, ఫైనాన్స్, తర్వాత అడ్వర్టైజింగ్.
సో ఇవి డిపార్ట్మెంట్స్. వీటన్నిటికీ నో ఏసీఎస్ ఉందో లేదో చూడండి ఒకసారి. ఉంది. సో ఎనేబుల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, వీటిని సేవ్ కొట్టాక ఇక్కడ గ్రే అవుట్ అయిపోతాయి. సో వీటిని మీరు చేంజ్ చేయలేరు. ఇంకా ఈ నంబర్ క్రియేట్ అయిన తర్వాత దీన్ని మీరు చేంజ్ చేయలేరు, డిలీట్ కూడా చేయలేరు. అర్థమైందా? సో క్రియేట్ చేసేటప్పుడే ఏదన్నా చేంజెస్ చేసుకోవాలన్నా చేయాలి. నేమ్స్ మాత్రం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సేవ్ అండ్ క్లోజ్. తర్వాత కంపెనీ, డిపార్ట్మెంట్, తర్వాత అకౌంట్స్, మేనేజ్ వాల్యూస్. అకౌంట్స్ కి సంబంధించి చిన్న విషయం చెప్పాలి. సో ఇక్కడ మీరు ప్లస్ కొట్టగానే డిస్క్రిప్షన్ ఎనేబుల్, సార్ట్ ఆర్డర్ అవసరం లేదు మనకి. డిఫాల్ట్ ఒకటి ఇచ్చాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఇవి ఇంత చాలా ఉన్నాయి కదా కాలమ్స్. ఈ కాలమ్స్ అన్ని యాక్చువల్గా మనకు అవసరం లేదు. ఓకే, వీటన్నిటిని తగ్గిస్తున్నాను. ఇక్కడ వ్యూలో మనం వాటిని డిజేబుల్ తీసేస్తే అవి మనకు కనపడవు అనమాట. అకౌంట్ టైప్, అకౌంట్ టైప్. ఓకే, డిస్క్రిప్షన్ ఎనేబుల్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. తర్వాత అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు సింపుల్ గా మనకి కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అకౌంట్ టైప్ ఉంది కదా. సో అకౌంట్ టైప్ ఇక్కడ ఇందాక మిగతా వాటికి కనపడలేదు, దీనికి ఎందుకు కనపడ్డాయి అంటే మనం అకౌంట్ కి సెగ్మెంట్ లేబుల్ ఏమి ఇచ్చామంటే న్యాచురల్ అకౌంట్ అని ఇచ్చాం. సో న్యాచురల్ అకౌంట్ ఇవ్వడం వల్ల మీకు అకౌంట్ టైప్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే మీకు మెయిన్ గా అసెట్, ఎక్స్పెన్సెస్, లయబిలిటీ, ఓనర్స్ ఈక్విటీ, రెవెన్యూ, వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒక 5 ఉంటాయి మెయిన్ గా, వాటి మీదే అన్ని ఇవ్వాలి అని. అసెట్, ఎక్స్పెన్సెస్, లయబిలిటీ, ఓనర్షిప్, ఈక్విటీ, వీటికి సంబంధించి మనం వాల్యూస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నేను కొన్ని లిస్ట్ చేశాను. సో ఇక్కడ చూడండి. సో అసెట్స్ లో మనం ఫస్ట్ 6 డిజిట్స్ ఇచ్చాం మనం అవి క్రియేట్ చేసినప్పుడు. సో 1 lakh అంటే 1000000 ఈ సిరీస్ అనమాట అసెట్స్ సంబంధించి. సో టోటల్ అసెట్స్ అంటే సింపుల్ అసెట్స్ అంటే ఈ సిరీస్ వచ్చింది, ఇది పేరెంట్. దీంట్లో రిమైనింగ్ అసెట్స్ గురించి రాసుకోవాలంటే వాటికి 1 2 3 4 5 అట్లా ఈ సిరీస్ మళ్ళా ఈ 19999 అంతవరకు దీన్ని అసెట్స్ లో వాడుకోవచ్చు. దీనికి 6 డిజిట్స్ ఎందుకు ఇచ్చామంటే అందుకోసం 1 lakh వరకు 1 లక్ష వాల్యూస్ వరకు వాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఎంత పెద్ద డిజిట్స్ ఇస్తాం అనమాట, ఎంత లెంత్ ఇచ్చాం అనమాట. సో దీంట్లో సింపుల్ గా మనం క్యాష్ ఒకటి, బ్యాంక్ ఒకటి, లోన్ రిసీవబుల్స్ ఒకటి, ఫర్నిచర్ ఒకటి, ప్లాంట్ ఒకటి, వీటిని కాన్ఫిగర్ చేసుకుందాం. తర్వాత లయబిలిటీకి మనం యాడ్ చేయొచ్చు, అకౌంట్ పేయబుల్స్ అవన్నీ యాడ్ చేయొచ్చు. బట్ సింపుల్ గా ఉండడం కోసం, ఇది మీకు అర్థం అవడం కోసం ఇది పేరెంట్, ఇది చైల్డ్ అని చెప్పడం కోసం దీంట్లో వేస్తున్నాం. బట్ వీటిలో అయితే అవసరం లేదు. లయబిలిటీ 2 lakh వేసేద్దాం, ఎక్స్పెన్సెస్ 3,
తర్వాత రెవెన్యూ 4, తర్వాత ఓనర్స్ ఈక్విటీ 5, ఇంటర్ కంపెనీ 6. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో వేసేద్దాం. ఓకేనా? ఓకే, ఇన్స్టాన్స్ మీదకి వెళ్తే సో ఫస్ట్ సిరీస్ ఏంటంటే 1 lakh. 1 lakh ఏముంది మనకి? అసెట్స్ ఉంది. టోటల్ అసెట్స్ సో ఇది రికన్సిల్ కోసం, థర్డ్ పార్టీ అకౌంట్ కంట్రోల్ కోసం. ఓకే, థర్డ్ పార్టీ అకౌంట్ కంట్రోల్ అంటే ఏంటంటే మనకి థర్డ్ పార్టీ సో మనకి వేరే అప్లికేషన్స్ ఇంటిగ్రేషన్ అవుతూ ఉంటాం కదా. సో వేరే అప్లికేషన్ తో ఇంటిగ్రేషన్ అయ్యేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ దీనికి యూజ్ చేసుకోవడానికి, ఈ పర్టికులర్ అకౌంట్ కి కనెక్ట్ అయ్యేదానికి ఇక్కడ మనం ఎనేబుల్ చేస్తాం అనమాట థర్డ్ పార్టీ కంట్రోల్ కోసం. థర్డ్ పార్టీ కంట్రోల్ ఇక్కడ ఎనేబుల్ చేస్తే అక్కడ సిస్టమ్స్ లో వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నో పెట్టామంటే అది సెక్యూరిటీ కింద ఉంటుంది, వాళ్ళకి ఎనేబుల్ అవ్వదు. ఓకే, సెట్ 0 2 ఏం పెట్టాం మనం? క్యాష్. గెయిన్ కూడా అసెట్ మనకి. క్యాష్ తర్వాత బ్యాంక్. ఒకవేళ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఏదన్నా మిస్టేక్ అయ్యి తప్పు పోయిందంటే ఇంకా దాన్ని అట్లా వదిలేసి దాన్ని అంటే రావట్లేదని వదిలేసి ఇంకా ఇదవద్దు. బెటర్ మీరు దాన్ని వదిలేసి ఇంకొక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని మీరు కరెక్ట్ గా చేయగలిగినంత టైం వరకు దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో దీంట్లో ఎటువంటి లాస్ ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ చేసేది ఒక సీక్వెన్స్ లో చేయాలి. మనం ఏం చేస్తున్నాం అనేది మనకు ఒక ఐడియా ఉండాలి. బ్లైండ్ గా మొత్తం ఏదంటే అది చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం అయిపోతుంది. ఏంటిది లేదా మనం 4 వచ్చేసి లోన్ చెప్తా. సెట్. సో ఇప్పుడు ఎడిట్ చేయొచ్చు మనం ఏమైనా చేయాలనుకుంటే. ఏదైనా మనం ఒకటి ప్లస్ కొట్టి ఒక రో సెలెక్ట్ వచ్చిన తర్వాత ఎనేబుల్ అయిన తర్వాత దాన్ని ఆ రోని కంప్లీట్ చేయాలి. ఆ రోని కంప్లీట్ చేయకుండా వేరే రోకి వెళ్ళడానికి అది సిస్టమ్ అలౌ చేయదు అనమాట. ఓకే, 5th రో వచ్చాం. 5 plant and machinery. ఇది కూడా సెట్.
నెక్స్ట్ ఏం ఇవ్వాలనుకున్నాం? ప్లాంట్ అండ్ మిషనరీ అయిపోయింది. నెక్స్ట్ లైబిలిటీ. మహేష్, నాకు ఒక చిన్న డౌట్ ఇది. మీరు ఎక్సెల్లోకి ఒకసారి వెళ్ళండి. ఎక్సెల్లోకి ఇందాక ఇదే ఎక్సెల్లో 1404 కి ఫర్నిచర్ ఉంది కదా, ఇక్కడ మీరు ఇన్స్టెన్స్ లో ఏం పెట్టినారో ఒకసారి చూడండి. ఫర్నిచర్ ఏనా? ఓకే, ఇందాక చేంజ్ చేశారు కదా. ఓకే. సో నెక్స్ట్ లైబిలిటీ సిరీస్ 2 సిరీస్ స్టార్ట్ అయింది మనకి. ఇక్కడ వరకు ఫస్ట్ సిరీస్ ఉంది, ఇప్పుడు 2 సిరీస్ స్టార్ట్ అయింది. సో దీనికి మన సెకండ్ సిరీస్ ఏమనుకున్నాం? లైబిలిటీ అనుకున్నాం కదా. దీనికి మనం టోటల్ లైబిలిటీస్ అని పెట్టుకోవచ్చు. ఓకే, టోటల్ లైబిలిటీస్. ఇక్కడ మన అకౌంట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి లైబిలిటీ అని. సో టోటల్ లైబిలిటీ అనేది చెప్తున్నా అంటే దీంట్లో మనకి నంబర్ ఆఫ్ లైబిలిటీస్ ఉంటాయి. సో ఆ లైబిలిటీస్ మొత్తానికి లైబిలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అకౌంట్ టైప్ అనేది లైబిలిటీయే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 3 సిరీస్. 3 సిరీస్ ఏముంది? ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్స్పెన్సెస్ కేటగిరీ కింద తీసుకోవాలి. ఎక్స్పెన్స్ కేటగిరీ కింద తీసుకోవాలి. నెక్స్ట్ 4 సిరీస్. 3 సిరీస్ లో శాలరీస్ ఉంది కదా, తీసుకున్నాం. నెక్స్ట్ మనం ఒక ఏదైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు అర్థమైంది. శాలరీస్, ఎక్స్పెన్స్. ఫోర్ సిరీస్. నెక్స్ట్ సిరీస్ ఏంటంటే రెవెన్యూ. ఎవరో మ్యూట్ తీశారు. సో రెవెన్యూ సెలెక్ట్ చేసుకో. ఓనర్స్ ఈక్విటీ ఉంది. రిటైన్డ్ ఎర్నింగ్ అంటారు దీన్ని. సో దీనికి 5 సిరీస్ ఇద్దాం. రిటైన్డ్ ఎర్నింగ్స్. వచ్చేసి ఓనర్స్ ఈక్విటీ. సో ఈ రిటైన్ ఎర్నింగ్ అనేది మనం నెక్స్ట్ స్పెసిఫై లెడ్జర్స్ ఆప్షన్స్ లో ఇది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇంటర్ కంపెనీకి కూడా ఒకటి చేయాలి. ఇంటర్ కంపెనీ అకౌంట్ కూడా. సో ఇంటర్ కంపెనీ అకౌంట్ కి సంబంధించి ఇక్కడ ఆప్షన్ ఏమి లేదు. సో ఇంటర్ కంపెనీ అని అలా వదిలేద్దాం, దానికి ఏం అవసరం లేదు ప్రస్తుతానికి. సో ఇప్పుడు మనం ఇక్కడున్న ఇది తీసేస్తే రిటైన్ ఎర్నింగ్ 501 రిటైన్డ్ ఎర్నింగ్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ ముందుగా నోట్ చేసుకున్నట్టు 5 కేటగిరీస్ తీసుకొని 5 కేటగిరీస్ ని ఎంటర్ చేసుకోండి అకౌంట్ లో. సేవ్ చేయండి. ఒకసారి చెక్ చేసుకుని అన్ని కరెక్ట్ గా చేసాము లేదనేది. అసెట్, లయబిలిటీ, ఎక్స్పెన్సెస్, రెవెన్యూ అండ్ ఓనర్స్ ఈక్విటీ.
సేవ్ అండ్ క్లోజ్. సో ఇప్పుడు మనం కంపెనీ అయిపోయింది, డిపార్ట్మెంట్ అయిపోయింది, అకౌంట్ అయిపోయింది. తర్వాత ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్ అండ్ ఇంటర్ కంపెనీ. సో ఫ్యూచర్ కి మనం ఎన్ని 3 ఇచ్చాం. సో ఒకసారి ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకొని మేనేజ్ వెళ్ళి 100 సేల్స్ 200 పర్చేజెస్ ఓకే. తర్వాత ఒకటి డిఫాల్ట్ ఓకే. మరికి నో పెట్టాము, అకౌంట్కి ఎస్ పెట్టాము. సో వీటికి చూసారా అకౌంట్ టైప్ రాలేదు. సో ఎందుకంటే వీటికి సెగ్మెంట్ లేబుల్ న్యాచురల్ అకౌంట్ కాదు కాబట్టి. ఓకే, మనం ఇక్కడ తీసుకున్నాం 3 జీరోస్ డిఫాల్ట్ ఒకటి తీసుకున్నాం, సేల్స్ ఒకటి తీసుకున్నాం, పర్చేజ్ ఒకటి తీసుకున్నాం. జనరల్ గా ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అంటే తెలుసు కదా, మనం సేమ్ కంపెనీలో డిఫరెంట్ మల్టిపుల్ ఏమంటారు 2 సపరేట్ కంపెనీస్ కి మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఇంటర్ కంపెనీ యూస్ చేస్తాం. దాని జనరల్ గా పర్చేజ్ సేల్స్ అట్లానే వేస్తారు. ఒకవేళ డిఫాల్ట్ మనం ఏదన్నా పెట్టుకోవాలంటే డిఫాల్ట్ పెట్టేయచ్చు. అంటే ఎవరు 1 మీట్ లో రైట్. సో సేవ్ అండ్ సేవ్ క్లోజ్. సో నెక్స్ట్ ఇంటర్ కంపెనీ అయిపోయిందా? ఫ్యూచర్ మనం చేసిన ఇప్పుడు ఫ్యూచర్ దాంట్లో 4 ఉన్నాయి. మనం ఇప్పుడు చేసింది ఫ్యూచరా? తప్పు చేసాం. సో దీనికి వరి చేయాల్సింది ఏం లేదు, ఎనేబుల్ తీసేయండి. ఓకే, సో మళ్ళీ చేయండి. మిస్టేక్ అయితే వరి అవ్వాల్సింది ఏం అవసరం లేదు. మనం చేయాల్సిన దీంట్లో ఫ్యూచర్ దాంట్లో డిఫాల్ట్ ఒక్కటే చేసేది మనం. ఓకే, 4 డిజిట్స్ పెట్టాం, 4 జీరోస్ పెట్టాం. ఒకవేళ ఇప్పుడు చేసిన మిస్టేక్ లాగా మీరు ఒక దాంట్లో చేసింది వేరే దాంట్లో చేశారంటే జస్ట్ ఎనేబుల్ తీసేసి ఓకే వాటికి ఏం ఆప్షన్స్ లేకుండా ఓకే ఇది కూడా అలో పోస్టింగ్ కూడా నో పెట్టేయండి. మనం కొత్తగా చేసిన దానికి మాత్రమే ఎస్ పెట్టండి. సో మిగతా వాటికి ఎస్ పెట్టాల్సిన పని లేదు, డిఫాల్ట్ ఒక్కటే మనం తీసుకుంటుంది. ఇవి యాక్చువల్గా పడాల్సింది ఏంటంటే అంటే ఇంటర్ కంపెనీ దాంట్లో పడాలి. ఓకే, సేవ్ అండ్ క్లోజ్. ఫ్యూచర్ లో మనం ఫ్యూచర్ సెగ్మెంట్ లో మనం ఇచ్చింది ఒకటే, డిఫాల్ట్ వాల్యూ ఒకటే ఇచ్చాం. సో ఇంటర్ కంపెనీ దానికి వాల్యూస్ 3 ఉన్నాయి. ఇంటర్ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి, మేనేజ్ వాల్యూస్. ఒకసారి సెర్చ్ కొడితే ఏమైనా ఉంటే వస్తాయి, ఏమి లేవు. డిఫాల్ట్ 100 పర్చేజెస్ నెక్స్ట్ 200 సేల్స్. ఓకే, సేవ్.
సేవ్ అండ్ క్లోజ్. ఓకేనా? సో ఇక్కడ వాల్యూస్ మనం ప్రతి కీ ఫ్లెక్స్ ఫీల్డ్ కి వాల్యూస్ ఇచ్చేసాం. సో మన ఎక్సెల్ షీట్ లోకి వెళ్దాం. వాల్యూ సెట్స్ అయిపోయింది, ఇన్స్టాన్స్ అయిపోయింది, వాల్యూ సెట్స్ అయిపోయింది. నెక్స్ట్ డిప్లాయ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్. ఓకే, సో సేవ్ అండ్ క్లోజ్. సేమ్ మీరు ఇక్కడ స్ట్రక్చర్స్ సెలెక్ట్ చేసుకొని పడితే జనరల్ లెడ్జర్, ఇక్కడ చూసారా డిప్లాయ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ అని. ఓకే, మనం ఇప్పుడు స్ట్రక్చర్ చేసాం. ఓకే, దాంట్లో ఆ కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ యాడ్ చేసి వాటికి లేబుల్స్ యాడ్ చేసి సెగ్మెంట్స్ యాడ్ చేసాం. తర్వాత స్ట్రక్చర్స్ లో మళ్ళీ వాటిని అసైన్ చేసాం. తర్వాత ఇక్కడే దీని తర్వాత మనం వాల్యూ సెట్స్ కి వాల్యూస్ యాడ్ చేసాం. ఇప్పుడు మనం డిప్లాయ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ చేయాలి. డిప్లాయ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ ఎప్పుడు అనేది సక్సెస్ఫుల్ అవ్వాలన్నమాట. ఒకవేళ ఫెయిల్ అయింది అంటే అది ఎక్కడో ఎవరో మిస్టేక్ చేశారని అర్థం. పూర్ వార్నింగ్స్ వచ్చినాయి. సో ఇన్ని రోజులు నేను మీకు చెప్తున్నాను కదా, ఒకవేళ ఇన్స్టాన్స్ తీసుకొని అందరూ బై మిస్టేక్, ఇప్పుడు మీరు ఇందాక చేశాను కదా, ఇది ఇక్కడ వరకు తీసుకురాకుండా మధ్యలో వదిలేసి మళ్ళా వేరే చార్ట్ ఆఫ్ అకౌంట్ స్టార్ట్ చేశారనుకోండి, ఇక్కడ ఈ డిప్లాయ్మెంట్ అవ్వదు, ఫెయిల్ అయిపోద్ది. సో డిప్లాయ్మెంట్ సక్సెస్ఫుల్ అయితేనే మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలం. వార్నింగ్స్ అయితే ఉన్నాయి, ఇది చాలా మంది యూజ్ చేస్తున్న ఇన్స్టెన్స్, అందువల్ల సక్సెస్ అవుతుందా లేదో చెప్పలేం. ఇక్కడ చూస్తున్నారు కదా డీటెయిల్స్, వియత్నాం సంబంధించి ఏదో ఒక కంపెనీ క్రియేట్ చేశారు, వాటిలో వార్నింగ్స్ ఉన్నాయి.
సో మనలాగిన ఒక కంపెనీ క్రియేట్ చేసి వాళ్ళ మధ్యలో సరిగ్గా డిప్లాయ్మెంట్ చేయాల. సో వార్నింగ్స్ ఉన్నాయి 36/36. సో నెక్స్ట్ ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేయడం, వాటిని లీగల్ ఎంటిటీ క్రియేట్ చేయడం, తర్వాత లొకేషన్. ఓకే, ఇవన్నీ చాలా ఈజీ బిజినెస్ యూనిట్. సో మెయిన్ ఏంటంటే మనకి ఇదే డిప్లాయ్మెంట్ సక్సెస్ఫుల్ రావాలి. సో సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనం ఇంకేదైనా చేయగలం. సో డిప్లాయ్మెంట్ టైం పడుతుంది జనరల్గా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇప్పుడు వరకు జరిగిన డిస్కషన్లో. ఇప్పుడు డిప్లాయ్మెంట్ వరకు. ఓకే, ఇక్కడ ఎక్సెల్ చూపిస్తాను మీకు. సో ఇది ప్రాసెస్ ఉంది కదా. ఫస్ట్ మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేసాం. ఓకే, యూజర్ క్రియేట్ చేసాం, తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేసాం, తర్వాత క్యాలెండర్ చేసాం. ఓకే, తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో వాల్యూ సెట్స్ చేసాం, స్ట్రక్చర్ క్రియేట్ చేసి అందులో కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేసి సెగ్మెంట్ లేబుల్స్, సెగ్మెంట్స్ అండ్ వాల్యూ సెట్స్ అసైన్ చేసాం. తర్వాత స్ట్రక్చర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి అందులో రిక్వైర్మెంట్ ఎనేబుల్ చేసాం. ఓకే, అన్ని వాల్యూ సెట్స్ కి రిక్వైర్మెంట్ ఎనేబుల్ చేసాం. తర్వాత వాల్యూ సెట్స్ కి వాల్యూస్ అసైన్ చేసాం, క్రియేట్ చేసాం, అన్ని వాల్యూస్ క్రియేట్ చేసాం, తర్వాత డిప్లాయ్మెంట్ చేసాం. సో ఈ ప్రాసెస్ లో మీకు ఇంకెక్కడైనా డౌట్ ఉందా? సో చూడండి, ఇక్కడ డిప్లాయ్మెంట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇది రావాలన్నమాట ప్రతిసారి. మనం చేసిన ఈ ప్రాసెస్ మొత్తానికి ఇక్కడ వరకు, సో ఇక్కడ వరకు డిప్లాయ్మెంట్ సక్సెస్ అయితేనే మనం అన్ని కరెక్ట్ చేసినట్టు. సో ముందుగానే అన్ని ఎక్కువ వాల్యూస్, ఇక్కడ మనం ఇది ఉంది చూసారా క్యాలెండర్. సో ఈ వాల్యూస్ చేసినప్పుడు అన్ని ఫస్ట్ మేజర్వి తీసుకోవాలి.
పేరెంట్ వాల్యూస్ తీసుకోవాలి. ఈ చైల్డ్ టేబుల్స్ అనేవి మనం తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు, డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత ఏం చేయొచ్చు. ఓకే, ఫస్ట్ డిప్లాయ్మెంట్ అనేది సక్సెస్ఫుల్ అవ్వాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా మందికి ఇదే మెయిన్ ప్రాబ్లం. ఓకే, డిప్లాయ్మెంట్ అయిపోయింది. చెప్పండి, మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి.